కోసం రాసుకున్నాడు ఆడి తీసినాడు సినిమా. ఆ డైరెక్టర్ ఆడి పేరు కాకుండా మంచి విష్ణు స్క్రీన్ ప్లే రాసుకుని సరిపోతున్నారు. ఏ సినిమాలు చేస్తారా ఇంక మారా మీరు. ఏదో మన కార్టూన్స్ ఉంటాయి కదా, కార్టూన్ సినిమాలు మనం చేసినంత గ్రాండియర్గా కూడా లేవు. బట్ మూవీ పరంగా చూసుకుంటే కన్నప్ప మూవీ ఒకటి చెప్తున్నాను, గ్రాఫిక్స్ ఎడిటింగ్ సరిగ్గా తీసుంటే నాకు కొద్ది గొప్ప నచ్చుతుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా నాకు కంగో మూవీ చూసినట్టు అనిపించింది, యాక్సిస్ కంగో మూవీ చూసినట్టు అనిపించింది. ఆ స్కిల్స్ కానీ యుద్ధ భూమికి అంతే అన్నీ అక్కడే ఆ న్యూజిలాండ్ పార్కులో పడేసినట్టుకుని అందరినీ పట్టుకెళ్ళి అందులోనే కొట్టుకుని చచ్చేవారు, అందులోనే ఎమోషన్స్. ఏదైనా ఆ రొమాన్స్ వరకు ఏదో పెట్టేది అన్న. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ 100 కోట్లు ఇచ్చచ్చు, కొట్టాడు. ప్రభాస్ ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ రుద్రాక్ష సాంగ్ అని తీస్తారు, నా సాంగ్ ఏంటంటే ఇంకా బాగుండు. బట్ ప్రభాస్ వచ్చిన కాడించి 40 నిమిషాలు వేరే లెవెల్ అనిపించింది. సో ఓవర్గా సినిమా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న. మైనస్ పాయింట్స్ అన్ని మైనస్ పాయింట్స్ అంటే అన్న ఒక్కటే అన్న ప్లస్ ప్రభాస్ అలా ఆశ్చర్యం నిమిషాలు. మైనస్ అంతా విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడి కోసం రాసుకున్నాడు ఆడి తీసినాడు సినిమా. ఆ డైరెక్టర్ ఆడి పేరు కాకుండా మంచి విష్ణు స్క్రీన్ ప్లే రాసుకుని సరిపోతున్నారు. ఏ సినిమాలు చేస్తారా ఇంక మారా మీరు. ప్రభాస్ గారు కోసమే వస్తారు సినిమాకి, ప్రభాస్ కోసమే వస్తారు సినిమాకి. థ్యాంక్ యూ. హీరోయిన్ ఎంట్రీ సూపర్, వెరీ 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 సూపర్, ఎక్స్ట్రాడినరీ. హీరోయిన్ కనిపిస్తుంది భయ్య. మంచు విష్ణుకి ఒక చిన్న చెరువులో నుంచి స్నానం చేసుకుంటూ వస్తుంది, ఏం పిక్నిక్ షాట్ లో వస్తుంది భయ్య. ఆ సీన్ లో చూసి విష్ణు పడిపోతాడు. అది కన్నప్ప మూవీ భయ్య. స్టోరీ లాగే దేవుడు మూవీ అని చెప్పేసి మోసం చేస్తారు భయ్య. ప్రభాస్ యాక్టింగ్ వెరీ సూపర్. బ్రో మూవీ అయితే ఏం బాలే భయ్య, ఒక్క ప్రభాస్ కాపాడాడు. నిజంగా చెప్తున్నా కదా, అస్సలు ఎంత రోత అంటే నిజంగా హైప్ చేద్దాం అనుకున్నాడు, బాహుబలి రేంజ్ లోకి వెళ్దాం అనుకున్నాడు, కానీ బాహుబలి రేంజ్ లోకి వెళ్ళలేకపోయాడు మనోడు. ప్రమోషన్స్ ఎంత ప్రమోషన్ చేస్తే ఏంటి భయ్యా, ఏం ప్రయోజనం ఏం లేదు దానికి. ఒక్క మాటలో చెప్పాలంటే టేకింగ్ అంతా ఒక సీన్ ఉంటుంది భయ్యా, పిల్లలందరూ కూర్చొని ఉంటే ఏది చిత్తాడు గురించి చెప్పు అనగానే మొత్తం హైప్ లేపుతారు. ఎందుకు లేపుతారు హైప్? నేను ఏదో పొడి చేస్తా ఏదో చేసేస్తా అన్నాడు పొడిస్తారు. అక్కడ ఏమున్నా అంత డొల్లా గ్రాఫిక్సా భయ్యా? నాకు తెలిసి వాళ్ళు ఎవరైతే గ్రాఫిక్ ఉంటారో అమీర్పేటలో నేర్చుకొని ఉంటాడు భయ్యా, పక్క గ్రాఫికర్ మాత్రం అమీర్పేటలో నేర్చుకొని ఉంటాడు. ఇదైతే చెప్పగలుగుతాడు. లెట్ దెమ్ నో నేను చెప్తున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ వేరే మొత్తం ఓవర్ యాక్షన్ ఉంది భయ్యా. మొత్తం భయ్యా ఓవరాల్ సినిమా అయితే నేనైతే ఇచ్చేది 1 ఇస్తా భయ్యా, 1 ఇస్తా నేను అంతే. 10కి బ్రో పక్కా. బ్రో విష్ణు బాగానే ఉంది కానీ విష్ణే లేదు బ్రో, అసలు యాక్టింగ్ ఏడుంది భయ్యా. ఇవన్నీ కాదు, విష్ణు 1 చేసి మొత్తం ప్రభాస్ కూడా వచ్చినా కానీ విష్ణు కూడా చాలా బాగా చేసిండు. బయట ఫేక్ న్యూస్ అన్ని పట్టించుకోకండి. సినిమా అయితే డేంజర్ ఉంది అసలు, ఒక్కసారి చూసి. ప్రభాస్ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ అన్న. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే రుద్ర ఎవరు అనుకున్నా అంటే కాలభైరవుడు అనుకున్నాను, కానీ కాలభైరవుడు అనుకున్నాను రుద్రాని, కానీ కాదు, వేరే లెవెల్ ఇచ్చిండు ప్రభాస్ అయితే. ఆయనది మాత్రం ఆయన వల్లనే ఈ క్రేజ్ అంతా, ఇప్పుడు జనాలంతా ఆయన వల్లనే వచ్చిండు. ప్రభాస్ అయితే యావరేజ్ అన్న, అంత గొప్పగా ఏం లేదు. ప్రభాస్ ఉన్న 15 minutes ఇస్ వెరీ గుడ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైరెక్షన్ అస్సలు వాళ్ళ డైరెక్షన్ అండ్ దిస్ విఎఫ్ఎక్స్ అయితే ఇట్లా ఏర్పడుతుంది. చిన్నపిల్లలు చెప్తారు ఇది స్క్రీన్ అని. అసలు యాక్టింగ్ ఇది ఓకే, అంత గ్రేట్ అనను, ఇట్ ఈస్ గుడ్. బట్ ప్రభాస్ వచ్చిన 15 minutes చూడొచ్చు. మిగతా ఎంట్రీ అవుట్ బీజేఎం పడలేదు, అదొకటి డిసప్పాయింటింగ్ ఉంది. మోహన్ బాబు బీజేఎం బాగుంది కానీ ప్రభాస్ బీజేఎం వేయలేదు, ఇక్కడ పడాల్సింది. ఇంకా సెకండ్ హాఫ్ ఇస్ బెటర్, ఫస్ట్ హాఫ్ స్లోగానే ఉంది. 2 పాటలు వస్తాయి, అది ఇక అదే ఈ పాటల్లో ఉంటుంది, సినిమా ఫ్లో అంతా పోతుంది ఆడ. ఆ 2 పాటలు వీకేయాలి వస్తుంది. ఓకే జన, నాట్ గ్రేట్, కొంచెం చేసిండు, బట్ ఇంకా చేయొచ్చు. నేను యాక్చువల్లీ బయటకు వస్తుంది తెలిసి నాకు వచ్చిండని, లోపల తెలియదు అంతే. థియేటర్లో అరిచిరు అంటే ప్రభాస్ ఎంట్రీ అప్పుడు అంతే. విష్ణు ఎంట్రీ ఏం లేదు, మోహన్ బాబు ఎవరు ఏం లేదు. నేను ప్రభాస్ కోసం వచ్చాను, నేను ఫ్యాన్. బట్ ఫ్యాన్ లాగా కాదు, బట్ స్టిల్ ఆ 15 minutes బాగుంది.
TFI నేను ఫ్యానే, బట్ ప్రభాస్ కూడా బాగుంది అంతే. మరీ అట్లా లేదు, చూస్తున్నారు, బట్ ఆ 15 minutes బాగుంది అంతే. చూడొచ్చు అంటే ఇట్ ఈస్ వాచబుల్, బట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతా, ఇట్ ఇస్ నాట్ దాట్ గ్రేట్ అంతే. ఎలా ఉంది అని అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మొత్తం కుమ్మేశారు అసలు. ఎందుకంటే సెకండ్ హాఫ్లోనే రియల్ స్టోరీ ఆఫ్ భక్త కన్నప్ప స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారి ఎంట్రీ కానీ సినిమాని నిలబెట్టేశారు సెకండ్ హాఫ్లో. అది ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పారు కదండి, ఇది కల్పితమైన స్టోరీ, దాన్ని మోటో తీసుకొని దాన్ని బట్టి చేయడం జరిగింది అని. సెకండ్ హాఫ్ తర్వాతే రియల్గా స్టోరీ ఉంది. ఎగ్జాక్ట్గా ఏదైతే జరిగిందో అదే స్టోరీ చూపించడం జరిగింది సినిమాలో. గ్రాఫిక్స్ అంటే ఫస్ట్ హాఫ్ మెయిన్గా సినిమాకి ఏదైనా నెగిటివ్ షేడ్ ఉంది అంటే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా అనిపిస్తుంది. ప్రాపర్గా ఎండింగ్ ఉంటుంది, సినిమా ఎండింగ్ ఏడుపు వచ్చేస్తుంది అంతా. అంటే ప్యూర్ నిజంగా శివయ్య భక్తులు ఉంటే మాత్రం అసలు ఒళ్ళు పులకరించిపోతుంది, అంత బాగా అనిపించింది నాకైతే. రియాలిటీగా సినిమా వైజ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇంకొకటి ఇది రియల్గా తీసిన స్టోరీ కాదు కదా, కల్పితమైన స్టోరీ, సో దాన్ని అడ్జస్ట్ అవ్వాలి మనం, తప్పదు. అక్కడక్కడ డబ్బింగ్ కూడా కొంచెం తేడాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్నా కూడా ఓవరాల్గా చాలా బాగా, అంటే బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్తో అయితే బయటకు వస్తుంది. అంటే అన్న దీనికి ఒక 2.75 ఇవ్వచ్చు అన్న. ఛాన్స్ దొరికినప్పుడల్లా నలిపేయడం అనేది జరిగింది సినిమాలో, అదొకటి మాత్రం చాలా చండాలంగా అనిపించింది నాకైతే. యాక్టింగ్ గురించి ఏమంటారు? మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం, టు బి ఆనెస్ట్. మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారు, డబ్బింగ్ మర్చిపోయారు, ఎక్స్ప్రెషన్లు పలకట్లేదు. ఏ సీన్ వచ్చినా ఏ ఎమోషన్ పలికినా ఒకటే ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మొహన్లో, అదొకటి పెద్ద బ్యాక్ డ్రాప్. ఇంకోటి డబ్బింగ్ అస్సలు బాగాలేదన్న, తెలుగు రాని వాళ్ళతో చెప్పించినట్టున్నారు డబ్బింగ్. ఒక్కడికి కూడా తెలుగు మాట్లాడటం రావట్లేదు, చేత కావట్లేదు, మరి రావట్లేదు కాదు, చేత కావట్లేదు తెలుగు మాట్లాడటం, అంత దరిద్రంగా ఉంది. ఓవరాల్గా సినిమా మీరు భరించే ఓపిక ఉంటే, ధైర్యం ఉంటే వెళ్ళి సినిమా చూడండి. మీకు కన్నప్ప స్టోరీ తెలియకపోతే వచ్చి చూడండి. ప్రభాస్ సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారా అంటే సినిమా ఇంకా ఓపిక అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు, కన్నప్ప స్టోరీ తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే కన్నప్ప అన్న పేరు ఎలా వచ్చిందో కూడా మనకు తెలిసిందే. నాకైతే అసలు నచ్చలేదు భయ్యా, నాకైతే సినిమా ఆ పాయింట్ అనేది దరిద్రంగా అనిపించింది. ఇప్పుడు ఒక అన్నమయ్య సినిమా ఉంది, ఎంత బాగుంటుంది. అంతెందుకు కన్నప్ప గురించే మాట్లాడదాం. కృష్ణరాజు గారి కన్నప్ప ఉంది, భక్త కన్నప్ప, ఎంతోమంది చూసే ఉంటారు నాకు తెలిసి, అది ఎంతో బాగుంటుంది. పాయింట్ మీద ఉంటుంది సినిమా. కన్నప్ప ఎవరు, ఎలా వచ్చారు, భక్తుడు ఎలా అయ్యాడు, తర్వాత లాస్ట్లో ఏమైంది ఆయనకి, ఇంతే ఉండాలి సినిమా. మూవీ ఓవర్ యాక్షన్ కాదన్నా, అతి మింగడం అనిపించింది. తెలుగులో చెప్పాలంటే అతి మింగడం అనిపించింది మరీ దారుణంగా. అన్న సెల్ఫ్ డబ్బాలు, అలా ఇలా సెల్ఫ్ డబ్బాలు కాదు, అది సినిమాలో అక్కర్లేని డైలాగులు పెట్టి ఈయన సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేలా డైలాగులు మళ్ళీ మంచు విష్ణు మీద, అది మాత్రం మేము భరించాల్సిందే, ఇంకా తప్పదు. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారన్న, అమీర్పేట వాళ్ళు, అమీర్పేటలో చేసేవాళ్ళు కాదు, పక్కన పెట్టండి. ఈ మధ్య ఏఐ అనుకుంటూ నేర్చుకుంటున్నారు కదా పిల్లలు, వాళ్ళు కూడా బాగా చేస్తారు. 2 కోట్లు 200 కోట్లు మీరు పక్కన పెట్టండి, 2 లక్షలు కూడా కనిపించలేదు నాకు VFXలో. దరిద్రంగా ఉంది సినిమా అయితే. సినిమాలు లేవు, కలెక్షన్స్ రావాలనో లేకపోతే విష్ణుబాబుకి మళ్ళీ పూర్వం ఉన్న హైప్ రావాలనో, ఒకప్పుడు డి సినిమా తీశాడు, అలాంటి సినిమాలు మనకి ఇచ్చాడు, మంచి సినిమాలు ఇచ్చాడు. అప్పుడు విష్ణుకి ఇప్పుడు విష్ణుకా కొంచెం ఏమైనా పొగరేమైనా వాళ్ళు అంటారు కదా, అది వచ్చిందేమో అని డౌట్ నాకు. అది మాత్రం నేను ఒప్పుకోవాలి. ఇందాక మనోజ్ గారిని కూడా చూశాను, వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలీదు, ఆయన మాత్రం చక్కగా సినిమా చూడడానికి వచ్చారు. అవుట్ ఆఫ్ 10 3